చేయాలి. మన ఆరాధన కూడా యథార్థంగా ఆరాధన చేయాలని ప్రభువు కోరుతుంటున్నాడు. సో లేఖన భాగాల నుండి మరి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు ముందు మరి దేవుని వాక్యంలో నుండి మరి ప్రార్థనకు జవాబు రావాలి అంటే మరి ఒక 7 షరతులు మరి క్లుప్తంగా మనం చూసుకుంటాము. లేఖన భాగాల నుండి దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చేటువంటి వాడుగా ఉండాలి అంటే మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము చూసుకుంటాం. సో ఫస్ట్లీ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే జాన్స్ గాస్పెల్ 14th చాప్టర్ 14th వర్స్, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అనేటువంటి వాగ్దానాన్ని మరి ప్రభు ఇచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. సో మన ప్రేయర్కి మన ప్రార్థనకి జవాబు రావాలంటే మనము యేసు నామమున మన ప్రార్థనని మనము అర్పించినప్పుడు అడిగినప్పుడు అప్పుడు మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఇస్ అవర్ ప్రేయర్ షుడ్ బి ఆఫర్డ్ ఇన్ హిస్ నేమ్, అంటే యేసుక్రీస్తు నామమున మరి మన ప్రార్థన మనం చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సో ఒకవేళ మనము యేసు నామంన చేయకపోతే ఆ ప్రార్థనని దేవుడు యాక్సెప్ట్ చేయడు అనేటువంటి స్పష్టమైనటువంటి కండిషన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు అని అంటే లేఖన భాగాల్లో మనకందరికీ పరిచయమైనటువంటి వాక్యము రోమా 3:20లో ఏ భేదములు లేదు, అందరూ పాపం చేశాను. సో పాపం అనేది దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడగా ఉన్నప్పుడు మరి మన ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. కానీ ఈ పాపం అనేటువంటి ఇష్యూని మరి యేసు ప్రభు మాత్రమే సాల్వ్ చేశాడు. ఆయన పేరుకు కూడా అర్థం అదే. మనం గమనిస్తాం కదా, మత్తయి 1:21లో మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెడదాం. వై వీ షుడ్ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్? యేసు నామంని ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే యేసు ప్రభు మాత్రమే ఈ పాపములకు ప్రక్షాళన చేసి ఈ పాపము విషయంలో ప్రాయశ్చిత్తము చేసినటువంటి వాడుగా ఉంటున్నాను. అంటిల్ అన్లెస్ ఈ పాపము తీసివేయబడకపోతే మరి మన ప్రార్థన పైకి చేరదు అనేటువంటి ఒక స్పష్టమైన విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించడం మొట్టమొదటి షరతు. అండ్ యేసు నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే పాపంను తీసివేయకుండా పాపం అనేది అడ్డుగోడగా ఉన్నప్పుడు మన ప్రార్థన ఆయనకి చేరదు. మనకందరికీ పరిచయమైనటువంటి భాగమే యెషయా 59:1-2లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన దోషములు మన పాపములు మనకి దేవునికి మధ్యలో బ్యారియర్గా అవి అడ్డుగా ఉన్నప్పుడు మరి యేసు ప్రభు మాత్రమే ఈ పాపం విషయాన్ని డీల్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన నామంలో మాత్రమే ఈ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. యాకోబు కూడా మరి తన అన్నను మరి మోసం చేసేసి తను పారిపోయేటప్పుడు ఆయన ఒక కల కన్నట్టు మనం చూస్తాం ఆదికాండం 28వ అధ్యాయంలో. కాబట్టి ఆ కల కన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఒక నిచ్చెనను చూపిస్తుంటున్నాడు. సో గాడ్ షోస్ హిమ్ ఎ ల్యాడర్ కదండి. ఆ నిచ్చెన విషయంలో ఒక మాట చెప్పబడుతూ వచ్చింది. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో చూస్తే, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఈ నిచ్చెన ఇట్ ఈస్ టచింగ్ ద హెవెన్, కాబట్టి అది ఆకాశంని అంటుతూ ఉంది. అంతకుముందు కూడా మనం గమనించినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయంలో మరి మనుషులు 11:4లో చూస్తే, మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకున్నారు వారు. సో ఆకాశమునంటూ శిఖరాన్ని కడదాం అనుకున్నారు. వాళ్ళ పర్పస్ ఏంటిదో మనకు తెలియదు. బహుశా ఫ్లడ్ వచ్చినప్పుడు మరి జలప్రలయం వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది కదా. సో అంత ఎత్తుగా కట్టుకుంటే మేము కాపాడబడతామేమో, లేకపోతే టాప్ ఫ్లోర్లో ఉంటే ఈ జలప్రలయాన్ని తప్పించుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి వస్తే అని అనుకున్నారో మనకు తెలియదు. బట్ వాళ్ళు ఆకాశాన్ని అంటే శిఖరము ఒకటి కట్టడం ఆరంభించారు. అయితే దేవుడు దాన్ని ఏం చేశాడంటే దాన్ని కంప్లీట్గా రద్దు చేశాడు. దేవుడు వాళ్ళ భాషలు తారుమారు చేసేసి వాళ్ళు చెదిరిపోయేటట్టు చేశాడు. సో పీపుల్ ఆర్ ట్రయింగ్ టు రీచ్ గాడ్ విత్ దేర్ ఓన్ ఎఫర్ట్స్. వాళ్ళ సొంత ప్రయత్నాల ద్వారా ఆకాశాన్ని అంటే శిఖరము అంటే దే వాంటెడ్ టు రీచ్ హెవెన్. బట్ దేవుని ప్లాన్స్ దానికి ఆపోజిట్గా, దానికి భిన్నంగా ఉండడం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా యాకోబుకి ఒక నిచ్చెన చూపిస్తున్నాడు. ఈ నిచ్చెన కొన దేన్ని అంటిందట? ఆకాశం అంటింది. ఇట్ ఈస్ టచింగ్ ద హెవెన్. సో ఈ నిచ్చెన ఏంటిదో యాకోబుకి ఇక్కడ బయలుపరచలేదు, కానీ
యోహాను సువార్త 1వ అధ్యాయము చివరి వచనంలో మనం చూసినట్లయితే మనం గమనించవచ్చు. దయచేసి ఎవరైనా త్వరగా తీసి చదివితే సహాయపడతారు, తొందరగా మనం ముందు. కాబట్టి దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురు అని యేసు ప్రభు చెప్తుంటున్నాడు. సో ఇక్కడ కూడా యాకోబుకి చూపించిన నిచ్చెన మీద కూడా దూతలు పైకి ఎక్కుతున్నారు, కిందికి దిగుతున్నారు. సో ఇక్కడ యోహాను సువార్తలో ఆ మనుష్య కుమారుడే ఆ నిచ్చెన అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు బయలుపరుస్తున్నాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టు రీచ్ గాడ్, దే హ్యావ్ టు రీచ్ త్రూ దిస్ ల్యాడర్, అండ్ దట్ ల్యాడర్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఈ నిచ్చెన ఎవరంటే యేసు ప్రభు. నేను ఒకరింట్లో ఒక వాల్ హ్యాంగింగ్ చూశాను, ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్ అని రాసి ఉంది దాని మీద. అంటే ప్రార్థనలు పైకి వెళ్తాయి, ఆశీర్వాదాలు కిందికి వస్తాయి. సో ఎలా వెళ్తాయి ప్రార్థనలు పైకి, ఆశీర్వాదాలు కిందికి వస్తాయి? ఎలాగ వస్తాయి? ప్రాబబ్లీ ఈ ఏంజల్స్ ప్రార్థనని పైకి తీసుకెళ్తూ ఈ దూతలు కిందికి దిగుతున్నారు, బ్లెస్సింగ్స్. కానీ ఎవరి మీదుగా దిగుతున్నారంటే మనుష్య కుమారుని మీదుగా దిగుతున్నారు అనే మాటను యేసు ప్రభు చెప్తున్నాడు యోహాను 1 లాస్ట్ వర్స్లో. సో యేసు ప్రభు లేకుండగా మన ప్రార్థనలు పైకి చేరవు, యేసు ప్రభు లేకుండగా ఆశీర్వాదం భూమి మీదకి రాదు. కాబట్టి వితౌట్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్స్ వోంట్ అసెండ్ అండ్ బ్లెస్సింగ్స్ వోంట్ డిసెండ్. కాబట్టి యేసు ప్రభు మాత్రమే, అందుకనే యేసు నామంలో చేయబడినటువంటి ప్రార్థన మరి అది యాక్సెప్ట్ చేయబడుతుంది. ఎందుకంటే ఎవరు కూడా మానవులకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండడానికి ఎవరికి కూడా క్వాలిఫికేషన్ లేదు. దేవుడు చూసి ఆశ్చర్యపడెను అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మధ్యవర్తి లేకుండుట చూసి దేవుడు ఆశ్చర్యపడ్డాడట. అంటే ఈ మానవునికి దేవునికి మధ్యలో ఎవరు కూడా బ్రిడ్జింగ్ చేయడానికి ఎవరికి కూడా అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు. ఒకవేళ ఉండాలి అంటే ఆ మనుషుడు లేకపోతే ఆ పర్సన్ సిన్లెస్గా ఉండాలి, పాపం లేనివాడుగా ఉండాలి. యేసు ప్రభు ఒక్కడే పాపం లేనివాడుగా, మరి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడుగా, మరి ఆయన పాపం చేయనటువంటి వాడుగా మనము లేఖన భాగాల్లో చూస్తున్నాం. సో దాట్స్ ద రీజన్ ఆయన మాత్రమే మరి మానవుణ్ణి దేవుణ్ణి కలిపేటువంటి నిచ్చెనగా ఉంటున్నాడు. సో మన ప్రార్థనలు కూడా పైకి వెళ్ళాలంటే త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే మన ప్రార్థనని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు గాడ్. మానవునికి దేవునితోని ఏమి యాక్సెస్ లేదు. పాత నిబంధనలో మనం చూస్తే ప్రవక్తలతో దేవుడు మాట్లాడేవాడు, ప్రవక్తలు మనుషులకి మరి చెప్పేటువంటి వారు. బట్ పీపుల్ కుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ గాడ్ డైరెక్ట్లీ. అయితే కొన్ని లేఖన భాగాల్లో ఆ మాటలు చూస్తాం. బట్ అయినప్పటికీ యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు నామమున మనం ప్రార్థనను మరి చేసినప్పుడు దేవుడు అంగీకరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మొదటి యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉంటున్నాడు అంటాడు. అంటే ప్రాయశ్చిత్తమై ఉంటున్నాడు. ఈ పాపములకు ప్రాయశ్చిత్తం కలగకపోతే ఈ పాపి యొక్క ప్రార్థనను దేవుడు వినలేడు. హీ కెనాట్. ఎందుకంటే ఆయన దుష్టత్వాన్ని చూడలేనటువంటి నిష్కలంకమైనటువంటి కనులు గలవాడు అని హబక్కుకు 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. సో ఆయన దుష్టత్వాన్ని చూడలేనటువంటి దేవుడు. ఫర్గెట్ అబౌట్ ప్రార్థన. మన ప్రార్థనని దేవుడు అంగీకరించడం అనేది పక్కకు పెట్టేస్తే ఆయన దుష్టత్వాన్ని చూడలేనటువంటి దేవుడు. హీ ఈజ్ సో ప్యూర్. ఆయన అంత పవిత్రుడుగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనకి యాక్సెస్ యేసు ప్రభు ద్వారానే కలుగుతుంది. సో అది మొదటి షరతుగా మనం చూస్తున్నాం. మన ప్రార్థనకి జవాబు రావాలంటే యేసు ప్రభు నామంలో మనము ప్రార్థించినప్పుడు మాత్రమే మరి ఆ ప్రార్థనకి జవాబు వస్తూ ఉంటుంది. ఈవెన్ ప్రైజెస్ కూడా మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మరి 13వ అధ్యాయంలో 15వ వచనంలో మనము ఆ మాట చూస్తాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13:15లో చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా. సో ఈవెన్ ఇఫ్ అవర్ ప్రైజెస్ ఆర్ టు బి యాక్సెప్టెడ్, దే హ్యావ్ టు గో త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నామమున మాత్రమే మన ప్రైజెస్ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మరి ఈ మాటలు మనం చూస్తున్నాం. సో మన ప్రార్థనైనా మనం స్తుతి యాగమైనా కానీ ఆయన ద్వారా. అందుకని యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప అని అన్నాడు. ఎక్సెప్ట్ బై మీ, నా ద్వారైనా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మొదటి షరతును మనం చూస్తాం. రెండవదిగా మనం గమనించినట్లయితే కీర్తనలు 100వ అధ్యాయము మరి 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు
ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి అనే మాటను మనం చూస్తున్నాం. సో కృతజ్ఞత అర్పణలు, సో ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్, ఈ రెండు కూడా మనము ప్రార్థించకముందు మరి మనం థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి. డైరెక్ట్గా ఎవరి దగ్గరికన్నా ఏదైనా అవసరత ఉన్నప్పుడు డైరెక్ట్గా పోయి మనకి ఏది అవసరమో అది డైరెక్ట్గా అడగము. పాత నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే అట్లా అడిగితే చాలా రూడ్గా ఉంటుంది. సో పాత నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే దేవుని భక్తులు ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, వారు ఆయనని స్తుతిస్తూ వచ్చారు. కాబట్టి దావీదును కానీ నెహెమ్యాను కానీ మనం గమనిస్తే దెర్ ఇస్ అ బిగ్ లిస్ట్ ఆఫ్ ప్రైజెస్. వాళ్ళు దేవుని మొట్టమొదటిగా కీర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆపిమ్మట వారి మనవిని దేవునికి సబ్మిట్ చేయడము మనం చూస్తుంటున్నాం. సో వీ షుడ్ ఆల్సో కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రైజ్ బిఫోర్ వీ ప్లీడ్ టు గాడ్ ఆర్ వీ డూ సప్లికేషన్. కాబట్టి దేవునికి మనవులు ఆయనకు అర్పించకముందు మన హార్ట్ కృతజ్ఞతాస్తుతులతో నింపబడాలి. అంటే దేవుడు గతంలో మనం చేసినటువంటి మేళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది. సో కృతజ్ఞతతో అర్పించాలి. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయంలో 6వ వచనంలో మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అంటున్నాడు. సో థ్యాంక్స్ గివింగ్ అనేది మన హృదయంలో ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఆ ప్రార్థనని అప్రిషియేట్ చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం చూస్తాం. సో నాబాలు అనేటువంటి వ్యక్తిని మనము లేఖన భాగాల్లో చూస్తాం. సో దావీదు ఆ వ్యక్తికి ఎంతో మేలు చేస్తాడు, కానీ ఆ వ్యక్తికి ఏముండదు, కృతజ్ఞత అనేది ఉండదు. ఆ ఎపిసోడ్ని దేవుడు రాపిచ్చి పెట్టాడు దేవుని వాక్యంలో. ఆయన హృదయం అట రాతి వలె బిగుసుకుపోయిందట. ఎందుకు అనంటే ఆయన అన్గ్రేట్ఫుల్ హార్ట్. సో కృతజ్ఞత లేని హృదయము రాతి వలె మరి బిగుసుకుపోయేదిగా ఉంటుంది. సో అటువంటి హార్ట్ని దేవుడు ఏం చేశాడంటే దేవుడు మొత్తేశాడు అని కొంచెం హార్ష్ వర్డ్స్ పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చాడు. దేవుడు అతను ఎందుకు మొత్తాడంటే హీఈస్ నాట్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ హీ హాజ్ రిసీవ్డ్. సో మన జీవితాల్లో కూడా గతంలో దేవుడు మన ప్రార్థనలని అంగీకరించి మనకి ఎన్నో జవాబులు ఇచ్చాడు. వాటి విషయాల్లో మన హృదయము కృతజ్ఞతతో నిండి ఉండాలి. సో ఆ కృతజ్ఞతలు మన ప్రార్థనకి ఎంట్రన్స్ని కలగజేస్తాయి. అంటే మన ప్రార్థనకి ఒక మార్గాన్ని సుగమము చేస్తూ ఉంటాయి. లేకపోతే ఆ గ్రాటిట్యూడ్ మనకి లేకపోతే మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చేటువంటి వాడుగా ఉండడు. కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఒక పాట ఉంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ కదండి, ఏమంటారు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ 1 by 1. కాబట్టి నిజంగా దేవుడు గతంలో నా జీవితంలో చేసిన మేళ్లను, నా ప్రార్థనకి ఏ విధంగా దేవుడు జవాబిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు ఆశ్చర్యరీతిగా మరి క్షణాల్లో కూడా వితిన్ సెకండ్స్, కొన్నిసార్లు ప్రార్థన ముగించకముందే దేవుడు జవాబిచ్చిన తరుణాలు మన జీవితంలో ఉంటాయి. దేవుడు ఎంతో ఆశ్చర్యరీతిగా మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. సో వెన్ వి కమ్ టు హిస్ ప్రజెన్స్, ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు కృతజ్ఞతతో మన హృదయం నిండి ఆ కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు మనము దేవునికి తెలియజేయాలి అనేటువంటి విషయాన్ని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. అందుకనే బైబిల్లో కృతజ్ఞతలు, యేసు ప్రభు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఏం చెల్లించాడు, కృతజ్ఞతాస్తుతులు. సో హీ వాజ్ ఆల్సో హ్యావింగ్ ఎ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. సో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ వచ్చాడు. సో అది మనము రెండవ కండిషన్గా మనం చూస్తాం. దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే మొట్టమొదటిగా యేసు నామముల ప్రార్థన చేస్తాం. రెండవదిగా మనము కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వస్తూ ఉంటాం. కొన్నిసార్లు మందిరం లోపలికి వస్తుంటేనే గునుగులతో సనుగులతో మనం వచ్చామనుకోండి, గాడ్ లుక్స్ ఎట్ ఎవ్రీథింగ్. సో దేవుడు ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాడు. నాకు అది చేయలేదు ప్రభా, ఇది చేయలేదు, ఇంకా ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇంకా నువ్వేం చేస్తావు, లాస్ట్కి అల్టిమేట్గా అదే ప్రశ్నలు వేస్తూ ఉంటావు. సో అందుకనే 4 స్టేజెస్ ఉంటాయి. మొట్టమొదటిగా మన హృదయము ఆరాధనతో కృతజ్ఞతలతో నిండి ఉంటుంది. అది కొద్దిగా డల్ అయితే మనుషులు మౌనంగా ఉంటారు కదండి. ఇంకా కొద్దిగా డల్ అయితే సనుగుతారు, లేకపోతే గొనుగుతారు. ఇంకా డల్ అయిపోయారనుకోండి, యోబు భార్యలాగా దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని చెప్పింది ఆమె. సో ఈ 4 స్టేజెస్ బైబిల్లో ఉన్నాయి. సో అందుకనే మనం హయ్యెస్ట్ స్టేజ్లో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మన హార్ట్ ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. సో ఆ స్టేజ్లో ఉంటే మనం హయ్యర్ స్టేజ్లో ఉంటాం. రెండవది, సియోనులో మౌనంగా ఉండుట దేవునికి
స్తుతించండి. కొన్నిసార్లు సియోను అంటే ఎత్తైన పర్వతం, ఎత్తైనటువంటి బాధలో దేవుణ్ణి స్తుతించలేకపోవచ్చు, బట్ మౌనంగా ఉండాలి. వి షుడ్ స్టే కామ్, వి షుడ్ రిమైన్ కామ్, ఈవెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రైజ్ టు గాడ్. సో ఎత్తైన బాధలో మనుషులు ఏం చేస్తారు? దేవుణ్ణి సనుగుతారు, గొనుగుతారు, లేకపోతే దేవుణ్ణి దూషించడం మొదలు పెడతా ఉంటారు. కానీ దేవా సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుడే అంటే ఎత్తైన బాధల్లో, ఎత్తైన వేదనలలో నిజంగా మనం మౌనంగా ఉండగలుగుతున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ఇంకా కొంచెం అయితే వారు ఏం చేశారు? ఇశ్రాయేలులు సనుగుతూ వచ్చారు, సనిగి సంహారకుని చేత నశించరి అని చూస్తున్నాం. ఈవెన్ దట్ ఈస్ వర్స్ట్. ఆ స్థితిలోకి మనం రాకూడదు. ఇంకా లాస్ట్కి యోబు భార్య, చెప్పాను కదా, ఆమె పేరు రాపించడానికి దేవుడు ఇష్టపడలేదు. వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బి. ఆమె ఏమంటుంది? దేవుని దూషించి మరణము కమండి. సో వాట్ ఈస్ ద హయ్యెస్ట్ స్టాండర్డ్ అని అంటే ఆరాధిస్తూ కృతజ్ఞత కలిగినటువంటి హృదయాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. మౌనంగా ఉంటారు, సనుగుతారు, లాస్ట్కి దేవుణ్ణి దూషిస్తారు. కాబట్టి మన సహవాసాల్లో ఆరాధన చేయడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఇస్తుంటాం. ఎందుకంటే ఆరాధనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ ఉంటాం. నిజంగా ఆ ప్రైజెస్ మీద, నిజంగా ఆ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దేవుడు, ఆ లిప్స్లో నుంచి వచ్చినటువంటి ప్రార్థనని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత మనం ప్రార్థన చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా మనం గమనించినట్లయితే మరి చూడండి, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము మరి 18వ వచనం మనం చూస్తాం. సామ్ 66:18. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును అంటారు. కాబట్టి పాపాన్ని లక్ష్యము చేయడం, కొన్నిసార్లు తలంపులు, కొన్నిసార్లు ఊహలు, కొన్నిసార్లు ఆలోచనలు, కొన్నిసార్లు మాటలు, కొన్నిసార్లు క్రియలు, ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ పాపాన్ని లక్ష్యం చేయడం అంటే ఒక చెడు తలంపుని లక్ష్యం చేయడం. ఐ విల్ కన్సిడర్ దాట్. ఒక చెడు తలంపు వచ్చింది, దాని మీద కొద్దిసేపు డ్వెల్ అవుతున్నాం అంటే దాని మీద కొద్దిసేపు ఆలోచిస్తున్నాం అనుకోండి, దాన్ని లక్ష్యము చేయడం అంటారు. ఒక చెడు తలంపు వచ్చినప్పుడు దాని మీద కొద్దిసేపు మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దాన్ని ఏం చేసినట్టు? లక్ష్యం చేసినట్టు. యు ఆర్ కన్సిడరింగ్ వెదర్ ఐ హ్యావ్ టు గో అండ్ సిన్ ఆర్ వెదర్ ఐ షుడ్ రిజెక్ట్ దిస్ థాట్. ఈ తలంపును నేను నిరాకరించాలా, లేకపోతే ఈ తలంపును ఆధారం చేసుకొని పాపం చేయాలా అనే చాయిస్ మనుషులు చేస్తూ ఉంటారు. సో పాపమును లక్ష్యము చేయడం అంటే ఆ తలంపు వచ్చినప్పుడు దానిపైన నువ్వు కొద్దిసేపు ఆలోచిస్తున్నావు అనుకోండి, నువ్వు లక్ష్యం చేసినట్లు. సో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. సో దేవుని వాక్యంలో మనం ఈ స్పష్టమైన కండిషన్ ఏం చూస్తున్నామంటే, నేను పాపాన్ని లక్ష్యం చేస్తే, ఇఫ్ ఐ కన్సిడర్ టు సిన్, ఒకవేళ పాపం చేద్దామనే తలంపు కూడా ఆలోచించావు అనుకోండి, దట్స్ ఇట్. దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడు. అందుకనే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకని ప్రతి ఆలోచనను కూడా క్రీస్తుకు చెరపట్టి అని అంటాడు. కాబట్టి ఎవ్రీ థాట్ షుడ్ బి బ్రాట్ ఇన్ టు ద క్యాప్టివిటీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ప్రతి ఆలోచన ఆయన ఫిల్టర్ కిందికి వెళ్ళిపోవాలి. ఎవ్రీ థాట్ షుడ్ బి ఫిల్టర్డ్ అండర్ ద ఫిల్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తుకు అంగీకారం అయితే ఆ తలంపు ఓకే, యేసుక్రీస్తు ఆ తలంపును నో అన్నాడంటే దాన్ని మనం కన్సిడర్ కూడా చేయకూడదు, దాన్ని లక్ష్యము కూడా చేయకూడదు. కాబట్టి ఈ విషయాలు మనం చూస్తాం. నేను పాపాన్ని లక్ష్యం చేస్తే నా హృదయంలో, అది తలంపే కానీ, మాటనే కానీ, క్రియనే కానీ, దేన్ని లక్ష్యం చేసినా దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ప్రభువు నా మనవి వినకపోవునుగాక అని అంటున్నాడు. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, అన్కన్ఫెస్డ్ సిన్స్ ఆర్ అన్ట్రెస్ట్ వూండ్స్ అని అన్నాడు. అంటే ఒప్పుకోనటువంటి పాపాలు పిండబడని గాయాలు. సో గాయాన్ని పిండకపోతే అందులో పస్ ఫామ్ అవుతుంది, చీమ్ ఫామ్ అవుతుంది, అది పెయిన్ని కలగజేస్తూ ఉంటుంది. సో ఆల్సో ఒక విశ్వాసి పాపాన్ని ఒప్పుకోనంతసేపు ఆ గాయము, పిండబడని గాయము ఏ విధంగా ఒక వ్యక్తిని వేధిస్తూ ఉంటుందో ఆ విధంగా విశ్వాసి అయితే ఖచ్చితంగా పాపం విషయంలో వేదనను అనుభవిస్తూ ఉంటాడు. అందుకనే రోమా 2లో అంటాడు, దుష్కార్యము చేయి ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి శ్రమయు వేదనయు కలుగును అంటాడు. కాబట్టి ఇఫ్ వీఆర్ బిలీవర్స్, మనం విశ్వాసులమైతే పాపము ఉన్నంతసేపు వేదన కలుగుతుంది. అందుకనే ధనవంతుడు లాజరు కథలో ఆ ఈవెంట్లో యేసుప్రభు చెప్తున్నాడు, ఈ వేదనకరమైన స్థలంలోనికి నేను రాకుండా అంటున్నాడు. సో పీపుల్ కొంతమంది వేదన అక్కడ అనుభవిస్తారు, అవిశ్వాసులైతే నరకంలో వేదన అనుభవిస్తారు. ఒక బిలీవర్ అయితే తాను పాపం చేసి ఒప్పుకోకపోతే హీ విల్ ఎక్స్పీరియన్స్ వేదన అనుంది. చూద్దామా ఒకసారి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయము మరి 9వ వచనము చివరి భాగంలో మనం చూస్తాం.
దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును అంటాడు. శ్రమయు వేదన కలుగు ప్రతి మనుషుడు అన్నాడు, రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ఈజ్ ఎ బిలీవర్ ఆర్ నాట్. ఒకవేళ విశ్వాసి అయినా విశ్వాసి కాకపోయినా వేదన ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు అమ్మివేశారు, ఆ పాపాన్ని ఒప్పుకోలేదు. యోసేపు ఎప్పుడైతే దాన్ని కన్ఫ్రంట్ చేశాడో వాళ్ళు గుర్తు చేసుకొని, మనము మన తమ్ముడిని బాధ పెట్టాం కాబట్టి ఈ వేదనను మనం అనుభవిస్తున్నాము అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. సో ఎ పాయింట్ ఆఫ్ సఫరింగ్ విల్ కమ్ ఎవెన్చువల్లీ. ఒకవేళ పాపాన్ని ఒప్పుకోకపోతే ఆ టైంని దేవుడు తీసుకొస్తూ ఉంటాడు, ఆ వేదనని మరి దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. అందుకనే విశ్వాసులంగా మనం ప్రార్థన చేయకముందు మన పాపాన్ని ఒప్పుకున్నటువంటి వారంగా, మన పాపాన్ని దేవుని సన్నిధిలో మనం సరి చేసుకున్నటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనము చివరి భాగం మనం చూస్తే, ఆదికాండము 41వ అధ్యాయము 21వ వచనము చివరి భాగంలో మనం చూస్తే, అతడు మనలను బతిమాలికొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చాడు. ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనము, 42, 21 చివరి భాగంలో చూస్తున్నాం. సో వాళ్ళు వేదనను అనుభవిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు పాపాన్ని ఒప్పుకోలేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, యోసేపును అమ్మేశారు, అతనికి వేదన కలగజేశారు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోని కారణాన ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఏ సమయం అంటే మనం వేదనను అనుభవిస్తున్నాం. అతని వేదన మనము చూచాము, అతడు గుంటలో ఉండి అరుస్తుంటే అతని వేదన చూచాము, కానీ మనం దాన్ని పట్టించుకోలేదు. నవ్ వీఆర్ సఫరింగ్ అని అంటున్నాం. సో బిలీవర్ విల్ సఫర్. ఒక విశ్వాసి ఖచ్చితంగా పాపము చేసి దాన్ని ఒప్పుకోకపోతే వేదనను అనుభవిస్తాడు. దానికంటే బెస్ట్ రెమెడీ ఏంటిదంటే, ప్రభు సన్నిధిలోకి వచ్చి అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందినట్టు. కాబట్టి గాడ్ విల్ గివ్ మర్సీ టు ద పీపుల్ హూ విల్ కన్ఫెస్ దేర్ సిన్స్. కాబట్టి ఒప్పుకోవడము చాలా బెస్ట్ థింగ్. అందుకనే ఆ వేదన ఒక విశ్వాసి ఖచ్చితంగా అనుభవిస్తూ ఉంటాడు. దావీదు అంటూ ఉంటాడు తన కీర్తనలో, నా ఎముకలు విరిచినంత పెయిన్ అవుతుంది అంటాడు. సో ఒక విశ్వాసి పాపం చేసిన తర్వాత ఎముక విరిస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ని అనుభవిస్తారట. యూజువల్గా లేబర్ పెయిన్స్ అనుభవించేటప్పుడు డెలివరీ టైంలో మరి ఉమెన్ ఎంత పెయిన్ అనుభవిస్తుందో, కొన్ని బోన్స్ విరిచినంత పెయిన్ అనుభవిస్తారని కొంతమంది సైంటిస్ట్ డాక్టర్స్ చెప్పారు. సో అంత పెయిన్ని ఒక విశ్వాసి అనుభవిస్తాడంట. ఒకవేళ పాపం చేసి కూడా వేదన లేకుండా, బాధ లేకుండా ఉన్నారంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఏదో అది విశ్వాసికి సూచకము కాదనమాట. సో అందుకనే కీర్తన 51లో అంటాడు, నీవు విరిచిన ఎముకలు హర్షించును అని అంటూ ఉంటాడు దావీదు. సో హీ ఫెల్ట్ లైక్ యాజ్ ఇఫ్ హిస్ బోన్స్ వర్ బ్రోకెన్ బికాస్ హీ హస్ కమిటెడ్ సిన్. పాపం చేశాడు కాబట్టి తన ఎముకలు విరిచాడు దేవుడు. సో ఆ విధమైనటువంటి పెయిన్ని అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఒకవేళ పాపాన్ని లక్ష్యము చేస్తే దేవుడు మన మనవిని వినకపోవడం. ఇట్స్ గుడ్ ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకోవడము. అంటే ఒక ఆయన అంటాడు, ఒక భక్తుడు అంటాడు, కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్ అని అంటాడు. అంటే దేవునితో లెక్కలు చాలా చిన్నవిగా ఉంచుకోవాలట. అంటే పేరబెట్టుకోవద్దు. డోంట్ పైల్ అప్ యువర్ సిన్స్, కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్. అంటే దేవునితో ఎప్పటిదప్పుడు తలంపుల్లో కానీ, ఊహల్లో, క్రియల్లో, మాటల్లో ఎప్పటిదప్పుడు దేవుని సన్నిధిలో మనం కడుక్కోవడం అనేది నేర్చుకోవాలి. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి అందుకనే లాస్ట్ టైం కూడా చెప్తా ఉన్నాను, పరిశుద్ధత అనేది దేవుడిచ్చే పొజిషన్, అండ్ పవిత్రత అనేది అది మన మీద ఉంచబడినటువంటి బాధ్యత. కాబట్టి పవిత్రులుగా మనం చేసుకోవాలి. యేసు రక్తం చేత కడబడితే మనం పవిత్రులుగా ఉంచబడతాం. సో పాపాన్ని ఒప్పుకోకుండా మరి మనం ప్రార్థన చేస్తే ప్రభు మన మనవిని వినడు అనేటువంటి మాటను చూస్తున్నాం. అందుకనే ఒకవేళ ఒప్పుకున్న తర్వాత, వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్టర్ కన్ఫెసింగ్? కొన్నిసార్లు పాపం ఒప్పుకున్న తర్వాత కూడా చాలామంది పాపాన్ని ఒప్పుకుంటారు కానీ దేవుడు క్షమించాడు అని నమ్మరు. దే వోంట్ బిలీవ్ దట్ హీ హస్ ఫర్గివెన్ దెమ్. అది కూడా మన ప్రార్థనని పైకి తీసుకెళ్ళదు. అందుకని 1 యోహాను 1:9 అంటాడు, మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అంటాడు. సో ఆయన నమ్మదగినవాడు, క్షమిస్తానంటే ఖచ్చితంగా క్షమిస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. సో ఒప్పుకోవడము ఎంత వాస్తవమో ఆయన క్షమించడం కూడా అంతే వాస్తవం.
ఇఫ్ ఆర్ కన్ఫెసింగ్ ఇస్ ట్రూ, హిస్ ఫర్గివింగ్ ఈజ్ ఆల్సో వెరీ ట్రూ. ఆయన క్షమించడం కూడా వాస్తవం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కొంతమంది ఆ గిల్ట్ని క్యారీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒప్పుకున్న తర్వాత కూడా సాతానుడు వాడు నేరారోపణ చేస్తూ ఉంటాడు. వాడి పేరు ఏంటిదంటే అక్యూజర్ ఆఫ్ బ్రదరన్ అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. కాబట్టి వాడు నేరాలు మోపుతూ ఉంటాడు. ఎవరి మీద అంటే సహోదరుల మీద. సహోదరులు అంటే బిలీవర్స్ మీద. నువ్వు ఒప్పుకున్నది దేవుడు కడగలేదేమో, దేవుడు నిన్ను క్షమించలేదేమో అని వాడి పని అది. కాబట్టి ఆ పని చేస్తూ ఉంటాడు వాడు. అందుకనే ఒక గిల్టీ కాన్షియన్స్ మీద మనం ప్రార్థన చేయలేము. కాబట్టి అందుకనే హెబ్రీ 9:14 అంటాడు, యేసు రక్తము మనల్ని, మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అంటాడు. కాబట్టి ఎంత ఎక్కువగా శుద్ధి చేయను అనే ఎంఫసిస్ని మరి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తున్నాడు. హౌ మచ్ మోర్, ఎంత క్లెన్స్ చేస్తాడు దేవుడు అంటే మన మనస్సాక్షిని కడుగుతాడు. సో వీ డోంట్ హ్యావ్ టు రిమైన్ ఇన్ దట్ గిల్ట్. మనం పాపము ఒప్పుకున్న తర్వాత దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని గుర్తు చేసుకోడు. నేను వారి దోషముల విషయమే దయగలిగి ఎన్నడూను జ్ఞాపకము చేసుకోను. గాడ్ విల్ నెవర్ హోల్డ్ ఎనీ సిన్ విచ్ ఇస్ కన్ఫెస్డ్. మనం ఒప్పుకున్న ఏ పాపాన్ని కూడా దేవుడు మనకి విరోధంగా దాన్ని ఉంచడు. దేవుడు దాన్ని క్షమించేస్తాడు, దేవుడు దాన్ని కడిగేస్తాడు. అట్టి హృదయంతో నా మనస్సాక్షి కడగబడింది అని మనం బిలీవ్ చేయాలి. సో పీపుల్ విల్ కన్ఫెస్ బట్ దే డోంట్ బిలీవ్. ఒప్పుకుంటారు కానీ ఏం నమ్మరు, దేవుడు నన్ను క్షమించలేదేమో. ఆ నేరారోపణ ఏం చేస్తూ ఉంటాడంటే ఒక విశ్వాసిని ప్రార్థన చేయకుండా చేస్తూ ఉంటాడు. అప్పుడు సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే హీ విల్ బి డాన్సింగ్ ఆన్ యువర్ హార్ట్. వాడు అనుకుంటాడు నిన్ను క్షమించలేదు అని నువ్వు నమ్మట్లేదు కదా, నువ్వు ఒప్పుకున్నావు కానీ దేవుడు నిన్ను క్షమించలేదు అని నువ్వు బిలీవ్ చేస్తూ ఉంటే అప్పుడు వాడు ఇక నేను ప్రార్థన చేయనయ్యాడు. అండ్ హీ విల్ బీ సక్సెస్ఫుల్. వాడు చాలా సక్సెస్ఫుల్గా ఉంటాడు. ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు. కాబట్టి బిలీవింగ్ ఈజ్ రెస్పెక్టింగ్ గాడ్, బిలీవింగ్ ఈజ్ హానరింగ్ గాడ్. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్ముతామో ఆయనని ఘనపరిచినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తన 66:19 ఇంకో మాట చూస్తాము. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. కాబట్టి పాపము ఒప్పుకున్న తర్వాత ఎంతో కాన్ఫిడెన్స్తో మరి దావీదు చెప్తున్నట్టు మనం చూస్తాం. నిశ్చయముగా అంటున్నాడు, ఫర్ ష్యూర్, వెరీలీ. కాబట్టి దేవుడు నా మనవిని అంగీకరించబోతున్నాడు అంటున్నాడా, అంగీకరించి ఉన్నాడు అంటున్నాడు, అంగీకరించున్నాడు. సో దావీదు దేవుని మాటను బిలీవ్ చేశాడు కాబట్టి అంత అష్యూర్డ్గా చెప్తున్నాడు, ఆయన నా మనవిని అంగీకరించి ఉన్నాడు అంటున్నాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా అందులో అనుమానము లేదు. ఎందుకంటే పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి. పాపము ఒప్పుకోకపోతే అక్కడ మరి కండిషనల్ స్టేట్మెంట్ పెట్టేటువంటి వాడు. కానీ ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అని అంటున్నాడు. సో అందుకనే పాపము మరి పిండబడాలి, పాపము కడగబడాలి, పాపము దేవుని సన్నిధిలో అడ్రస్ చేయాలి. అవిశ్వాసులైతే మరి తీర్పు సింహాసనం ముందు వారి పాపములకు లెక్క అప్పచెప్తారు. మనమైతే సిలువ దగ్గర మన పాపాలకి లెక్క అప్పచెప్తాం. సో దెర్ ఆర్ 2 places వేర్ ద సిన్ నీడ్స్ టు బి అడ్రస్డ్, ఈదర్ ఎట్ ద క్రాస్ ఆర్ ఎట్ ద జడ్జ్మెంట్. సో తీర్పులో వాళ్ళు అప్పచెప్తారు, కానీ మనకి సిలువ ఉంది, ఆయన రక్తము మనకి అవైలబుల్గా ఉంది. కాబట్టి ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని కూడా కడుగుతాడు. దెర్ ఇస్ నో సిన్ విచ్ హిస్ బ్లడ్ కెనాట్ క్లెన్స్. ఆయన ఏ పాపాన్ని కూడా కడగలేడు అనేటువంటి విషయము లేదు. 4వదిగా ఒక మాట చూస్తాము రండి, దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి మనం గమనించినట్లయితే మరి ఫస్ట్ వర్స్లో కూడా మీ అవయవంలో పోరాడు మీ భోగైచ్చల నుండియే కథ అంటున్నాడు. కాబట్టి 3rd వర్స్లో చూస్తే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయో దొరకట్లేదు. సో వాట్ ఈజ్ అవర్ మోటివ్ ఇన్ ప్రేయింగ్? కాబట్టి మనం ప్రార్థించేట్లో మన ఉద్దేశం ఏంటిది అని ప్రభు చూస్తాడు. కాబట్టి మన ఉద్దేశము కేవలము మన డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అయితే ప్రభు దాన్ని హానర్ చేయడు. ఎప్పుడైతే దేవుని మహిమపరిచేదిగా ఉంటుందో మన ప్రార్థన మనవి దేవునికి మహిమ తెస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇచ్చేటువంటి వాడు. సో ప్రార్థన చేయకముందు మనం ఎగ్జామిన్ చేసుకుంటాం, నేను చేసేటువంటి ప్రార్థన ఇది దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా, విల్ ఇట్ గ్లోరిఫై గాడ్ ఆర్ నాట్. దేవునికి మహిమకరంగా లేకుండా మన శరీర కోరికల చొప్పున లేకపోతే మన డిజైర్స్ కొరకు
మన భోగములను మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం అడిగినట్లయితే దేవుడు దాన్ని గ్రాంట్ చేయడు. నా నామమున ఏమి అడిగినను దాన్ని చేస్తానని ప్రభు చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం అది ఎవరిని మహిమపరిచేదిగా ఉండాలంటే దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. 2 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాము. 2 కొరింథియన్స్ 1st చాప్టర్ 20th వర్స్లో చూసినట్లయితే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్టే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి ఏమి కలుగుటకై, మహిమ కలుగుటకై అంటాడు. సో ప్రతి వాగ్దానాన్ని దేవుడు యేసుక్రీస్తునందు అవును ఆమెన్ అని దేవుడు దానికి టిక్ మార్క్ వేస్తాడు. బట్ ఇట్ షుడ్ గ్లోరిఫై గాడ్, అది దేవునికి మహిమ కలుగుటకై. కాబట్టి మనము అడిగేటప్పుడు మనం ఈ ఆస్పెక్ట్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నిజంగా నేను అడిగేది దేవునికి మహిమకరంగా లేకపోతే మన హృదయాల్లో మనకు అప్పుడే అర్థమవుతూ ఉంటుంది. మనం అడిగేది ఇట్స్ నాట్ ఫర్ ఆర్ ఇఫ్ ఆర్ మోటివ్స్ ఆర్ నాట్ రైట్, మనం ఏం అడుగుతున్నాము అనేదానికంటే మనం ఎందుకు అడుగుతున్నాము అనేదాన్ని ప్రభువు చూస్తాడు. వాట్ ఈజ్ యువర్ మోటివ్ ఇన్ ఆస్కింగ్ ఆ ప్రేయర్ రిక్వెస్ట్? ఒక ప్రార్థన మనం అడిగేటప్పుడు మన ఉద్దేశాలు దేవునికి మహిమకరంగా ఉండాలి. 5వదిగా మనం చూస్తాము రండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనము. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ చదవండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించున్నాను. కాబట్టి అప్పుడు అనే పదము ప్లేలోకి వస్తుంది ఇక్కడ. కాబట్టి అప్పుడు అనంటే ఎప్పుడు అంటే మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీకు ఎవరి మీదనైనా విరోధం ఉంటే వారిని క్షమించండి అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి దేవుడు కూడా మరి లార్డ్స్ ప్రేయర్లో మత్తయి 6లో వారి చక్కగా డిజైన్ చేశాడు. కాబట్టి మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము అన్నట్టు మా రుణములను క్షమించము. ఎంత చక్కగా ప్రభు డిజైన్ చేశాడో చూడండి. చాలాసార్లు నా పాపాలు క్షమించు అని అనడం చాలా సులువుగా ఉంటుంది. అయితే దేవుడు ఎలాగో డిజైన్ చేశాడు, ప్రేయర్ని డిజైన్ చేయడమే ప్రభు డిఫరెంట్ డైరెక్షన్లో డిజైన్ చేశాడు. మా రుణస్తులను మేము ఎలాగో క్షమిస్తామో ఆ ప్రపోర్షన్లో, కాబట్టి ఆ ప్రపోర్షన్లో ఆ కొలతలో మమ్మల్ని కూడా క్షమించమంటున్నాడు. ఒకవేళ నాకు ఎవరైనా విరోధంగా ఉంటే వారి 10 పాపాల్లో 8 క్షమించకపోతే నాకు కూడా ఎన్ని క్షమించాడు దేవుడు? నాకు 10 ఉన్నాయి, 10 పాపాలు ఉన్నాయి, 8 క్షమించాను. 8 క్షమించలేదు, 2 మాత్రమే క్షమించాను. సో నా పాపాలని కూడా దేవుడు ఎన్ని క్షమిస్తాడు? 2 క్షమిస్తాడు. నేను 8 హోల్డ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ ప్రపోర్షన్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. ఇది ఎంతగా ఉంటుందో ఇది కూడా అంతగానే ఉంటుందన్నమాట. సో ఇతరుల పాపములను అన్నిటినీ క్షమించకపోతే దేవుడు కూడా నా అన్ని పాపాలను క్షమించాడు. అందుకనే ప్రకారము అనేటువంటి వర్డ్ మరి ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సో ఫర్గివ్నెస్ ఈజ్ అనదర్ కండిషన్ ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్. కాబట్టి ప్రార్థనకి జవాబు రావాలంటే మనము ఖచ్చితంగా క్షమించాలి. కొన్నిసార్లు క్షమించడానికి చాలా కష్టమవుతుంది. నేను కూడా స్ట్రగుల్ అయ్యాను. చాలాసార్లు స్ట్రగుల్ అయ్యాను. ఒకరోజు పొద్దున ఉదయం కూర్చున్నాను, అనుదిన భాగం చదువుకుందామని. దేవుడు అన్నాడు వాళ్ళని క్షమించావా అని. ప్రభు నేను క్షమించలేదు. అలాగే పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 2 అయింది. ఒక్క అక్షరం కూడా చదవట్లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనని నేను అంగీకరించాలంటే నీ ఆరాధన, నేను ఉదయం లేవగానే ఆరాధన చేసిన తర్వాత వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేస్తాను. దట్స్ ద ప్రొసీజర్. కానీ ఆరాధన చేసిన తర్వాత అనుదిన భాగం చదువుతాను. కానీ ఆరాధన పోవట్లేదు. ఐ నో దట్, అది నాకు తెలిసి ఇక్కడికే వెళ్తుంది. అది రూఫ్ని కూడా టచ్ చేస్తలేదు. ఆరాధన దేవుని దగ్గరికి పోవడం ఇంపాసిబుల్. అదే దేవుడు అంటున్నాడు క్షమించు అంటాడు. ప్రభువా నేను క్షమించలేను అని చెప్పాను. చెప్తే పొద్దున 8 గంటలకు కూర్చుంటే మధ్యాహ్నం 2 అయింది. ప్రాబబ్లీ ఐ డోంట్ రిమెంబర్ దట్ టైం. 6 గంటలు అట్లా గడిచిపోయింది. ఎందుకు అని అంటే క్షమించట్లేదు. దేవుడు అంటున్నాడు డోంట్ వర్షిప్, నన్ను ఆరాధన చేయకు. నువ్వు క్షమించకపోతే నువ్వు ఎందుకు ఆరాధన చేస్తున్నావు అని దేవుడు అంటాడు. ఇంకా లాస్ట్కి 2 గంటలకు బద్దలైపోయాను. ఓ లార్డ్ సారీ. ఎందుకు అని అంటే ఎప్పుడు రియలైజేషన్ కలిగిందంటే నా పాపాలని దేవుడు ఎలా క్షమించాడని జ్ఞాపకం చేసుకుంటే అది దేవుడు పిక్చర్లోకి తీసుకొచ్చాడు. చూసావా నీ పాపాలు నేను ఎట్లా క్షమించాను అని ప్రభు అన్నప్పుడు అప్పుడు ఏడ్చాను. ఎస్ లార్డ్, నా పాపాలు ఆ వ్యక్తి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నన్ను క్షమించడం చాలా గొప్ప విషయం. కాబట్టి నువ్వు నన్ను క్షమించావు కాబట్టి నేను ఆ వ్యక్తిని ఈజీగా క్షమిస్తాను. ఇట్ బికమ్ సో ఈజీ టు ఫర్గివ్ ద అదర్ పర్సన్ సిన్స్
వెన్ గాడ్ హ్యాస్ బీన్ షోయింగ్ మై సిన్స్ టు మీ. నీ పాపం అసలు ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూడు అన్నాడు. ఒకసారి చూడు. ఇట్స్ ఇంపాసిబుల్ ప్రభు, దీన్ని నువ్వు ఫర్గివ్ చేయకూడదు. యాక్చువల్లీ ఐ డిజర్వ్ పనిష్మెంట్. నేను శిక్షకి అర్హుణ్ణి. నువ్వు నన్ను క్షమించకూడదు. యాక్చువల్గా చూస్తే నువ్వు నన్ను క్షమించకూడదు. దేవుడు అన్నాడు అప్పుడు, చూసావా నేను నిన్ను ఎట్లా క్షమించాను అన్నాడు. ఎస్ లార్డ్, యు హావ్ ఫర్గివెన్ మీ. ఇన్ దట్ సేమ్ ప్రపోర్షన్ నౌ ఐ విల్ ఫర్గివ్ దట్ పర్సన్. ఆ వ్యక్తిని నేను క్షమిస్తాను. సరే ప్రభు, నా హృదయం అప్పుడు కానీ బద్దలు కాలేదు. ఒక 6 గంటల తర్వాత ప్రభువు చూపిస్తున్నాడు. నిజంగా మన పాపాలు మనకు దేవుడు చూపించాడు అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళ పాపాలను క్షమించడం చాలా ఈజీ అయిపోయింది. సో వెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ సీ అవర్ సిన్. మన పాపాన్ని మనం చూడము. యెషయా ప్రభువుని చూచినప్పుడు ఆయనని రాజును చూచాడు. అయ్యో నేను నశించి తిని అన్నాడు. ఓ ఐఎమ్ డెడ్ అని అన్నాడు. డెడ్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు టాక్ బిఫోర్ యూ. నీ ముందు మాట్లాడడానికి నా నోరు చాలట్లేదు. పరిశుద్ధులలో పరిశుద్ధుడైన ప్రవక్త అయినటువంటి యెషయానే ప్రభువును చూచినప్పుడు, తన వైపు చూసుకున్నప్పుడు నేను నశించి తిని అన్నాడు. ఐఎమ్ డెడ్ అని అన్నాడు. ఐఎమ్ డెడ్. మన పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉంటుంది. ఆయన పరిశుద్ధతను చూసి మన పరిశుద్ధతను చూసుకుంటే చచ్చిపోవాల్సిందే. ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా నేను నిలవబడలేను అంటాడు. అప్పుడు ఆయన బలిపీఠం మీద కారును నిప్పుతో తీసి ఆయన నోటికి తగిలించి, నీ దోషం నాకు ప్రాయశ్చిత్తం కలిగి, నీ పాపము, నీ దోషం తొలగిపోయింది, నీ పాపం నాకు ప్రాయశ్చిత్తమైందని. అప్పుడు హియర్ am I, సెండ్ మీ లార్డ్, ప్రభు నన్ను పంపు అని చెప్తూ వచ్చాడు. ఒక పరిశుద్ధుడైన ప్రవక్తనే ఆ మాట అంటే, నేను నశించి తిని అని అంటే, అనేకసార్లు మనకి ఈగో కానీ మనకు డంబం కానీ ఎదురుగా వచ్చి, లేదు ప్రభా అతడు చేసింది చాలా ఎక్కువ ప్రభా, నేను అతన్ని క్షమించలేను ప్రభా అని అన్నప్పుడు, రియల్లీ గాడ్ సేస్ నో చూపిస్తాను. 6 గంటలు పట్టింది. 6 గంటల తర్వాత నా పాపం ఎంత పెద్దగా ఉందో దేవుడు చూపించాడు. ఓ లార్డ్ ఫర్గివ్ మీ. అసలు చూడలేకపోతున్నాను. అందుకనే పరిసయ్యుడు సుంకరి ప్రార్థనలో సుంకరైనాడు, ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక అంటున్నాడు. ఐ కెనాట్ లుక్ ఎట్ యువర్ ఫేస్ ఓ లార్డ్. వెన్ ఐ లుక్ ఎట్ మై సిన్స్ ఐ కెనాట్ లుక్ ఎట్ యువర్ ఫేస్, ఐ కెనాట్ బిహోల్డ్ యువర్ ఫేస్. నీ ముఖాన్ని నేను చూడలేను. దట్ ఈజ్ అవర్ కండిషన్. అప్పుడు ప్రభా నాకు గుండె బద్దలైపోయింది. ఏడ్చాను. ప్రభా ఐ విల్ ఫర్గివ్ దట్ పర్సన్. ప్రభా నేను క్షమిస్తాను. అప్పుడు హృదయం నెమ్మదైంది. అప్పుడు ఆరాధన చేస్తాం. అప్పుడు వాక్యం చదువుకుని అప్పుడు ఎంతో ఆనందం లోపలికి ప్రవేశిస్తాం. దాట్స్ అ కండిషన్. అందుకనే మనము ఇతరులను క్షమించకపోతే, ఒక సర్క్యులర్ గార్డెన్ ఉందట, ఒక తోట ఉందట, ఆ తోటలో ఒక బ్రిడ్జ్ ఉందట, ఒక చిన్న కొలను పారుతుందట. సో ఈ వ్యక్తి రౌండ్గా తిరుగుతున్నాడట. ఈ రౌండ్గా తిరిగినప్పుడు వెనకాల ఇంకో వ్యక్తి వస్తున్నాడు. ఈ వ్యక్తి రావద్దని ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆ బ్రిడ్జ్ని కూలగొట్టాడట. ఆ బ్రిడ్జ్ని ఏం చేశాడు? ఇతడు దాటాడు, ఆ బ్రిడ్జ్ని ఏం చేశాడు? కూలగొట్టేస్తాడు. ఇప్పుడు వెనకాల ఇంకో వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తికి కూడా ఆ బ్రిడ్జ్ అవసరం, కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? కూలగొట్టేశాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఈ వ్యక్తి దాటొద్దు అనుకున్నాడు. కానీ మళ్ళీ ఈ కూలగొట్టిన వ్యక్తి మళ్ళీ ఎక్కడికి వస్తాడు? అదే బ్రిడ్జ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ బ్రిడ్జ్ ఎవరికి అవసరం అవుతుంది? అదే వ్యక్తి కోసం. సో మనం ఇతరులను క్షమించినప్పుడు మనం ఆ బ్రిడ్జ్ని విరగొడుతున్నట్టు లెక్క. ఆ బ్రిడ్జ్ మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. మళ్ళీ నీవు దేవుణ్ణి క్షమాపణ అడిగే రోజు వస్తుంది. మేబీ ఆ ఫిలాసఫీ నేను చెప్పను, కానీ కొన్నిసార్లు మన స్వనీతి అడ్డం వచ్చేసి, మన రైటియస్నెస్ అడ్డం వచ్చేసి వేరే వాళ్ళని పొడుస్తూ ఉంటాం. నేను ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాను చూడు, అతన్ని చూడు, ఇతన్ని చూడు అని అంటూ ఉంటాం. అందుకనే దేవుడు కొన్నిసార్లు విరగొడుతూ ఉంటాం. ఆ కాపరి కూడా గొర్రెని పర్పస్ఫుల్గా, కొన్ని గొర్రెలు వినకపోతే వాటి కాలు పట్టుకొని ఇట్లా విరుస్తారట. ఆ కాపర్లు విరిస్తే కొద్దిగా ఫ్రాక్చర్ అవుతుందట. ఫ్రాక్చర్ అయినాక అప్పుడు భుజం మీద వేసుకొని పోతాడట. భుజం మీద వేసుకొని పోయేటప్పుడు ఆ కాపర్కి దగ్గరగా ఉంటుంది. అది హీల్ అయ్యేంత వరకు దాన్ని భుజం మీద వేసుకెళ్తాడట. అది హీల్ అయినాక వదిలేస్తే అది పరిగెత్తదట. అది పరిగెత్తదు. మెనీ టైమ్స్ గాడ్ విల్ బ్రేక్ అస్. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు? మన స్వనీతి అడ్డం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? విరగొడుతూ ఉంటాడు. ఎస్, ఆ ఎక్స్పీరియన్స్ గుండా దేవుడు తీసుకువెళ్తాడు. ఎప్పుడు అంటే మనం వేరే వాళ్ళని క్షమించకపోతే మనకి అదే క్షమాపణ అవసరమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్లోనికి తీసుకొస్తూ ఉంటాడు. అందుకనే ఆయన తామే నమ్ముకొని ఇతరులను, తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానము చెప్పాను అనే మాటను మనం బైబిల్లో చూస్తాం. సో వీ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనమే రైటియస్గా ఉన్నాము అని అనుకుంటాం. ఆ బలంగా ఉన్న గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయి? వీక్గా ఉన్న గొర్రెల్ని పొడుస్తూ ఉంటాయి. సో దిస్ హ్యాపెన్స్. ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. మేబీ అది రాకుండా ఉండాలంటే నిజంగా ఎప్పుడు క్షమాపణ మనం ప్రభు దగ్గరికి, చిన్న విషయానికి కూడా ప్రభు దగ్గరికి వచ్చి లార్డ్ ఫర్గివ్ మీ, ప్రభు నన్ను కడుగు అని అంటూ ఉంటే ఆ అహము కానీ ఆ స్వంత నీతి కానీ మనకు అడ్డము
రాకుండా దేవుడు కాపాడుతాడు. చివరిగా ఒక మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాము. రోమా 8:26లో మనం చూసినట్లయితే, రోమన్స్ 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా ప్రార్థన చేయవలెనో తెలియదు కానీ కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా లీడ్ చేయబడినటువంటి ప్రేయర్కి దేవుడు మరి ఆన్సర్ ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా లీడ్ చేయబడని ప్రార్థన, మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఆయనకు యుక్తముగా మన వర్డ్స్ ఉండకపోవచ్చు, మన హార్ట్ ఉండకపోవచ్చు. బట్ వెన్ వి డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఆయన మనకి సహాయము చేస్తూ ఉంటాడు. యుక్తమైనటువంటి ప్రార్థన, ద ప్రేయర్ విచ్ ఇస్ ప్లీజింగ్ టు గాడ్ విల్ బి లెడ్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేయడము నేర్చుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడినప్పుడు, ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఎలాగూ కన్వే చేయాలనో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ ద్వారా లీడ్ చేయబడినటువంటి ప్రార్థన. అందుకనే అపొస్తలుల కార్యం 1:8 అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటాడు. సో శక్తి నొంది వారు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. అపొస్తలుల కార్యంలో వాళ్ళందరూ కూడా కార్పొరేట్ ప్రేయర్స్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. ఎవరుంటారో హగ్గయిలో చెప్తాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అంటాడు. సో మై స్పిరిట్ ఈజ్ అమంగ్ యూ అంటాడు, మీ మధ్యలో ఉన్నది. కాబట్టి మనం కార్పొరేట్గా ఈ విధంగా ప్రార్థన చేయడానికి కూడి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రజెన్స్ మన మధ్యలో ఉన్నప్పుడు అటువంటి ప్రేయర్స్కి ఆన్సర్స్ మరి దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి అని అపొస్తలుల కార్యం 1:8 చెప్పాడు. ఎఫెసీ 3:20 చెప్తున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అని అంటున్నాడు. ఏంటి ఆ శక్తి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి. హోలీ స్పిరిట్కి మనం ఎంతగా ఆపర్చునిటీ ఇస్తూ ఉంటామో ఆ పవర్ కొలది మనం అడిగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటిది. సో హోలీ స్పిరిట్ పవర్ అంటున్నాడు అక్కడ. కాబట్టి మన శక్తి కాదు, మనలో కార్యసాధకమయ్యే శక్తి అంటే అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. మనం ఎంతగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ ఉంటాం, పరిశుద్ధాత్మకి చోటిస్తూ ఉంటాము, పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రేయర్ని మనం పంపిస్తూ ఉంటాము, అప్పుడు మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసేటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆ దూతలు ఓపెన్ చేసి రూమ్ అంతా బ్లెస్సింగ్స్ చూపిస్తారట. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ నీవే అని అంటే, ప్రభు మరి నాకు ఎందుకు ఇవ్వలేదంటే, నువ్వు అడగలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు. నిజంగా అడగలేందుకు ఎంతగా కోల్పోతాం. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలి, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలి. ఎస్తేరు విషయంలో మనం చూస్తే ఆమె హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమీ కోరలేదట. హేగే అనేటువంటి నపుంసకుల అధిపతి ఆయన నిర్ణయించినటువంటి అలంకారాన్ని ఆమె వేసుకుందట. ఎందుకంటే హేగేకి తెలుసు రాజుకు ఎటువంటి అలంకరణ ఇష్టం ఉంటుందో ఆయనకు తెలుసు. సో ఆల్సో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు మన నీడ్స్ని దేవునికి ఎలాగూ కన్వే చేయాలి, మన నీడ్స్ దేవునికి ఎలాగూ ప్లీజింగ్గా ఉండాలి అనేది ఆయన ఎరుగుతాడు. అందుకని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రార్థన చేసినప్పుడు దేవునికి యుక్తముగా మన రిక్వెస్ట్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కన్వే చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేస్తాడు. చివరిగా మరి ఒక మాట చూద్దాము. లూకా 1:38, లూకా 1:38, 7వదిగా, అందుకు మరియా, ఇదిగో 38 చూస్తే, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటాడు. సో వెన్ వి క్లెయిమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట చొప్పున జరుగుతుంది. కాబట్టి దేవుని మాటలు మన ప్రార్థనలో మనము ఉపయోగించాలి. దేవుని మాటలు అంటే దేవుని వాగ్దానాలు. దేవుని వాగ్దానాలు మనం ఎత్తిపెట్టినప్పుడు దేవుడు దానికి జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆదికాండం 32:12 మరి యాకోబు మరి ఆ విధంగా ప్రార్థన చేయడం మనం చూస్తుంటున్నాం. జెనెసిస్ 32:12, ఆదికాండము 32:12, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని డాష్ సెలవిచ్చితివే అని అంటున్నాడు. 28వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చాడు. దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు యాకోబు. నీవు సెలవిచ్చావు కదా ప్రభా, నువ్వు చెప్పావు కదా ప్రభా అంట. చిన్నపిల్లలు కూడా వాళ్ళ డాడీని అడుగుతాడు, డాడీ నువ్వు పొద్దున స్వీట్ తెస్తానని చెప్పావు కదా అని అంటే నిజంగా చాలా సిగ్గుపడతారు. అవును నాన్న నేను తెస్తానని చెప్పాను కానీ నేను తేలేకపోయాను. నిజంగా ఫాదర్స్ కూడా చాలాసార్లు సిగ్గుపడతారు. ఎందుకంటే దే ప్రామిస్ సంథింగ్ అండ్ దే డి నాట్ గివ్. చెప్పారు తెస్తామని, తేలేదు.
అది బయటి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇంటికి వచ్చేటప్పుడు అరే పిల్లలు ఇది అడిగారు నేను తేవట్లేదు, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, అదే మాటను పట్టుకొని అడుగుతారు. మనం కూడా చిన్న పిల్లలాగా ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభు నువ్వు సెలవు ఇచ్చావు కదా, నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా అని ప్రార్థన చేస్తాడు. దావీదు కూడా మొదటి దినవృత్తాంతాల్లో కూడా ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. ఒక మాట చూడండి, దినవృత్తాంతాలు 17:23, మొదటి దినవృత్తాంతాలు 17:23లో మనం చూసినట్లయితే నీవు సెలవిచ్చిన మాట అంటున్నాడు. యు హ్యావ్ గివెన్ మీ అ వర్డ్ ఓ లార్డ్ అండ్ యు ఫుల్ఫిల్ ఇట్. కాబట్టి నీవు సెలవిచ్చావు కదా ప్రభా అని ప్రార్థన చేస్తాడు. సో దేవుని భక్తులందరూ కూడా దేవుని వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నారు. నువ్వు సెలవిచ్చావు కదా ప్రభా. నిజంగా మనకి కూడా మన చర్చ్ ప్రామిసెస్ ఉన్నాయి, కాబట్టి మన యూనివర్సల్ ప్రామిసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లెయిమ్ చేస్తాం. నేను కూడా క్లెయిమ్ చేస్తున్నాను. ప్రభా ఈ సంవత్సరం నువ్వు చెప్పావు కదా, ఇలాగ చెప్పావు కదా అంటే గాడ్ విల్ హానర్ హిస్ ప్రామిస్. దేవుడు తన వాగ్దానాన్ని హానర్ చేస్తాడు. ఏదో మనము ఆయన వాగ్దానాలు లేకుండా ఊరికే ప్రార్థన చేస్తూ ఉంటే దే హ్యావ్ నో పవర్. ఎందుకంటే ఆయన వాగ్దానాలు, ఆయన మాటలు. కీర్తన 33వ అధ్యాయంలో ఒక మాట చూస్తాము. కీర్తనలు 33, సామ్ 33:6, కీర్తనలు 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగాను. సో రెండు అక్కడ చూస్తున్నాం, దేవుని వాక్కు, దేవుని ఊపిరి. సో దేవుని వాక్కు, దేవుని ఊపిరి. సో గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ హోలీ స్పిరిట్. దేవుని ఊపిరి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో ఈ రెండు కంబైన్ అయినప్పుడు సంథింగ్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. లేనిది కలుగుతుంది. దేవుడు సృష్టించాడు అంటే అసలు ఎగ్జిస్టెన్స్లో లేనివి కలుగుతున్నాయి. నిజంగా ఈ రెండు కంబైన్ అయితే మన జీవితాల్లో కూడా దేవుని వాక్యము అండ్ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? లేనిది సృష్టించబడుతుంది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అనుకుంటాం ఇది జరగదు అని. అంటే గాడ్ క్యాన్ డూ దట్. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ శక్తితో మనం క్లెయిమ్ చేసినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేసినప్పుడు, ఈ రెండు కలిసినప్పుడు క్రియేషన్ వచ్చింది. నేను కూడా మొన్న ఆదికాండం 1వ అధ్యాయం చదువుతూ ఉంటే ఆ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను అన్నది. పైన ప్రతిదీ కూడా శూన్యముగా నిరాకారంగా ఉన్నది. అంతలో నుంచి ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ క్రియేట్ చేశాడు దేవుడు 6 దినాలలో. ఓ వండర్ఫుల్ క్రియేచర్స్ వచ్చేసాయి. ఎలాగో అంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతోంది. నేను కూడా మొన్న ఆ పిల్లలకి అక్కడ చెప్తాను, సి ఇఫ్ యూ వాంట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ టు బి ఆన్సర్డ్, నీ ప్రార్థనకి జవాబు రాయాలంటే కోడి తన గుడ్డు మీద ఎన్ని రోజులు కూర్చుంటుంది చెప్పండి? 21 days కూర్చుంటుంది. 21 రోజు. థ్యాంక్ యూ అంకుల్. సో 21 days కూర్చుంటుంది. మరి మిగతా కోళ్ళు ఆడుకుంటున్నాయి. మరి ఈ కోడి ఏం చేయాలి? ఆడుకోవాలనా? అంటే దీనికి ఆడుకోవాలనిపిస్తుందా? అనిపించదా? చెప్పరే, అనిపిస్తుంది. కానీ దీనికి ఒక పర్పస్ ఉంది. ఈ గుడ్డులో నుంచి ఒక కొత్త లైఫ్ రావాలి. కొత్త లైఫ్ రావాలంటే ఆటలు బంద్ చేసి, ఆ ఆటలన్నీ స్టాప్ చేసి ఇది ఏం చేస్తుంది? కూర్చుంటుంది అంతే. ఇట్ విల్ సిట్ ఆన్ ఇట్, దట్స్ ఇట్, నథింగ్ డూయింగ్. 21 days అది కూర్చుంటుంది. మన ప్రార్థన రిక్వెస్ట్ మీద కూడా మన మోకాళ్ళ మీద ఒక స్టిపులేటెడ్ టైం కూర్చుంటే అందులో నుంచి ఖచ్చితంగా లైఫ్ అనేది బయటికి వస్తుంది. ఖచ్చితంగా ఒక న్యూ క్రియేషన్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. కానీ దేవుని వాగ్దానాల చొప్పున, దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున మనము ప్రార్థన మీద, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మీద మనం కూర్చున్నప్పుడు, భక్సింగ్ అంకుల్ కూడా అంటారు తన పుస్తకాల్లో రాస్తారు, ఆఫ్టర్ మచ్ ప్రేయర్ అంటూ ఉంటాడు. తన పుస్తకాల్లో ఒక మాట రిపీటెడ్గా రాస్తాం భక్సింగ్ గారు, ఆఫ్టర్ మచ్ ప్రేయర్, చాలా కాలం ప్రార్థించిన తర్వాత అని తన పుస్తకాల్లో రాస్తాం. అంటే ఒక్కొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మీద అంకుల్ ఎన్ని రోజులు కూర్చున్నాడో మనకు తెలియదు. కానీ కూర్చోవడం చాలా బోరింగ్ అనిపిస్తుంది. మిగతా అన్నీ కూడా ఆడుకుంటుంటే ఈ కోడికి కూర్చోవడం చాలా బోరింగ్ అనిపిస్తుంది. కానీ వెదర్ ఇట్స్ బోరింగ్ ఆర్ నాట్, దట్స్ నాట్ ద మ్యాటర్. ఈ గుడ్డులో నుంచి లైఫ్ బయటకు రావాలంటే కూర్చోవాలి. సో వ్యక్తిగతంగా ప్రార్థనలో కూర్చుంటాం, కుటుంబంగా కూర్చుంటాం, సంఘంలో కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మీద కొన్ని రోజులు కూర్చోవచ్చు, కొన్ని నెలలు కూర్చోవచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా కూర్చోవచ్చు. బట్ గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి ఏమిస్తాడు? జవాబిస్తాడు. కాబట్టి ఈ 7 షరతులు దేవుని వాక్యంలోంచి మనం చూస్తున్నాం. ఈ ప్రామిసెస్ని మనము దృష్టిలో పెట్టుకొని, ఈ 7 షరతులు మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. దేవుడి మాటలు దీవించండి.